ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఆ బిజినెస్ ఏంటి అంటే పోర్టబుల్ ప్రింటర్ సెల్లింగ్ బిజినెస్. నార్మల్ ప్రింటర్ ని కేవలం కంప్యూటర్ కి కనెక్ట్ చేసి మాత్రమే వాడగలం. కానీ ఈ పోర్టబుల్ ప్రింటర్ ని కంప్యూటర్ తో పాటు మొబైల్ మరియు టాబ్లెట్ కనెక్ట్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. అందువలన వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ పోర్టబుల్ ప్రింటర్ ని చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మనం చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇందులో ఇన్బుల్ట్ గా బ్యాటరీ రావడం జరుగుతుంది. మనం ఒకసారి చార్జ్ చేస్తే మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళి మనం కావాల్సిన ఫైల్స్ అనేవి ప్రింట్ తీసుకోవచ్చు. అందువలన వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ పోర్టబుల్ ప్రింటర్స్ అనేవి ఇప్పుడిప్పుడే మన ఇండియా మార్కెట్లోకి వస్తున్నాయి. అందువలన ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ పోర్టబుల్ ప్రింటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ పోర్టబుల్ ప్రింటర్ కాస్ట్ ఇండియాలో ఏ విధంగా ఉందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంతకు సేల్ చేయవలసి ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైవ్ డెమో చూద్దాం. ఫస్ట్ మనం ప్రింటర్ని బ్లూటూత్ లేదా వైఫై సాయంతో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏ ఫైల్ని ప్రింట్ చేయాలి అనుకుంటామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ప్రింటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది ఈ ప్రింటర్ అనేది. కేవలం A4 సైజ్ పేపర్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. మనం ప్రింట్ ఇవ్వగానే ఇక్కడ డేటా మొత్తం స్టేటస్ అనేది లైట్స్ ప్రకారంలో చూపించడం జరుగుతుంది. మనం ప్రింట్ ఇవ్వగానే ఈ విధంగా ప్రింట్ రావడం జరుగుతుంది. ఈ ప్రింట్ కూడా హై క్వాలిటీలో ప్రింట్ చేయడం జరుగుతుంది. వైర్లెస్ సాయంతో ఇది కనెక్ట్ చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మనకు హై క్వాలిటీలో ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రింటర్ అనేది వర్క్ అవుతుంది. ఈ ప్రింటర్ కూడా చాలా స్పీడ్గా కాపీస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. పేపర్కి 2 సైడ్స్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రింటర్ మనకు ఎంతకు లభిస్తుంది, ఎంతకు సేల్ చేయవలసి ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రింటర్ని హోల్సేల్గా ఇండియా మార్ట్లో 40,000కు సేల్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ ప్రైస్. ఈ ప్రైస్కి చాలా తక్కువ మందే కొంటారు. అందువలన మనం ఆలీబాబా నుంచి ఈ ప్రింటర్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనకు ఒక ప్రింటర్ వచ్చేసి 15,300కు మాత్రమే లభించడం జరుగుతుంది. 15,300కు లభించిన ప్రింటర్ని మనం 20,000 నుంచి 25,000 వరకు సేల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా ఒక ప్రింటర్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇండియా మార్ట్లో 40,000కు సేల్ చేస్తున్నారు కాబట్టి మనం 20 నుంచి 25,000కు సేల్ చేయడం ద్వారా ఎక్కువ మంది మన దగ్గరే కొంటారు. అందువలన ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. రోజుకు ఒక ప్రింటర్ని సేల్ చేసిన ప్రతిరోజు 5,000 నుంచి 10,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ప్రతి నెల 1,50,000 నుంచి 3 లక్షల వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో ఈ ప్రింటర్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరం. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్స్ లో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన ఇమేజెస్ మరియు కాపీస్ ని ప్రింట్ తీపించుకోవడానికి ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఈ ప్రింటర్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ప్రాజెక్ట్ వర్క్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఫామ్ లేదా మెటీరియల్స్ ని చాలా ఈజీగా ప్రింట్ చేసుకుంటారు. అందువలన వీటికి డిమాండ్ అనేది బాగా ఉంటుంది. అందువలన ఈ ప్రింటర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రింటర్స్ సప్లై చేసే వాళ్ళ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.